హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంకాయ కర్రీ చేసుకోవడం ఇలా విలేజ్ స్టైల్లో. నేను ఒక కేజీ వంకాయలను తీసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను. 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక వెలిగించుకొని బాండి పెట్టి ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని అందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. మగ్గాక చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము. వంకాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. ఈ వంకాయ కర్రీ సింపుల్గా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంతో కానీ జొన్న రొట్టెతో కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని ఇందులో సరిపడా సాల్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటాలు వేసుకొని కలుపుకుందాము. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇందులో కడ్డి చేపలు వేసుకోవచ్చు, నత్తలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో కారం, ఒక 1.5 స్పూన్ కారం, వేయించుకున్న ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. సిమ్లోనే మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మూత తీసి చూస్తే టేస్టీ వంకాయ టమాటా కర్రీ రెడీ అండి. అన్నంతో, చపాతీతోటి, జొన్న రొట్టెతోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.